నేను ఇవాళ మా ఆర్వీఎస్ నగర్ లో గస్ట్ ఎట్లా జరుపుకుంటామో చూపిస్తానండి. గస్ట్ అంటే ఏంటో తెలియదు, వీడియో ఎండ్ వరకు చూడండి. అస్సలాముఅలైకుం గైస్. సో మ్యాటర్ ఏమంటే, కాలేజ్ అయిన తర్వాత నేను అండ్ మాము గస్ట్ కి వెళ్దామని బయలుదేరాము. కానీ దారిలో ఆకలిస్తా అంటే బిస్కెట్ కొనుక్కున్నాం. హ్యాపీ హ్యాపీ అండ్ క్రీమ్ బిస్కెట్. హ్యాపీ హ్యాపీ ఎందుకంటే హ్యాపీగా ఉంటామని కొనుక్కున్నాం. కానీ నేను ఏం చేసినా అంటే హ్యాపీ హ్యాపీకి అండ్ స్నీకర్స్ కి అక్రమ సంబంధం పెట్టి తిన్నాను. తర్వాత మేము జేకేపీ బిల్డింగ్ కి నడిచాము. మన ఎస్వీసెట్ సూపర్ సీనియర్స్ అందరూ చాలా సంవత్సరాల నుంచి అక్కడే గస్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ టెర్రస్ పైన మేము నమాజ్ చదువుకున్నాం. కానీ అంటే మేము వుదు చేసే ట్యాప్ బ్రేక్ అయిపోయింది. లక్కీలీ ఒక ఆంటీ మోటార్ ఆన్ చేసింది. మేము అందరం అక్కడ వుదు చేసుకున్నాం. మగరిబ్ నమాజ్ చేసుకున్నాం. సన్సెట్ చాలా బ్యూటిఫుల్. కానీ సడన్ గా నా ఐస్ ఒక మౌంటైన్ పైన పడ్డాయి. ఆ మౌంటైన్ బర్న్ అవుతా ఉంది. అప్పుడు ఒక థాట్ హిట్ అయింది. మనం డేస్ మొత్తం స్టడీస్, అసైన్మెంట్స్, రీల్స్, టైం పాస్ లో వేస్ట్ చేస్తాం. కానీ మైండ్ కి పీస్ఫుల్ కావాలి. సీనియర్స్ ఇస్లాం గురించి చాలా కామ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇషా నమాజ్ కూడా అందరం కలిసి చేసాం. గస్ట్ ఫినిష్ అయిపోయింది. పీజీకి వెళ్ళాక డిన్నర్ చేసి వేణు రూమ్ కి వెళ్ళాను. వాడు అసైన్మెంట్ రాస్తున్నాడు. నేను కూడా రాద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర పేపర్స్ లేవు. అందుకే వేణు దగ్గర ఇప్పించుకున్నా. పావు మంచుడు, థ్యాంక్ యూ మచా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చి రాస్తామంటే మా వెంకటేష్ గారు పాటలు పెట్టుకుని వింటున్నాడు. ఆ పాటలు వింటా అంటే నాకు రాయబుద్ధి కూడా కావట్లేదు. ఒకసారి మీడియా విని చూడండి.